నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, కామన్గా ప్రజలు అనేటటువంటి మాటలు ఏంటంటే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి స్థితి రావడానికి గల కారణము దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యోబు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏమండి, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి భయమును పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. కామన్గా అనుకుంటా ఉంటాము, ఎవరమైనా సరే, వృద్ధులైనా సరే, అలాంటి స్థితి నాకు రాకూడదు, నేను ఇతరులకి ఇబ్బందికరంగా నేను ఉండకూడదు, ఇతరుల ద్వారా నేను ఇలాంటి యొక్క పని కూడా చేయించుకోవద్దు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఒకటి తలుస్తే మన జీవితంలో దేవుడు కూడా ఒకటి తలుస్తూ ఉంటాడు. అందుకే మన తలంపుల కన్నా దేవుని తలంపులే మన జీవితంలో నెరవేర్తే దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవించుచున్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితి నీకు రావడానికి కారణం నీవే. నీ దేవుడు నీకు అండగా ఉండి, కోటగా ఉండి, దుర్గముగా ఉండి, కేడముగా ఉండి, ఆయనను ఆశ్రయించిన కుమారుడిగా, కుమార్తెగా ఉన్న నీవు ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు భీతి చెందుతూ ఉన్నావు? దాని వలన ఏదైతే జరగకూడదు అనుకుంటారో అదే వారికి జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి నువ్వు భయపడకు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు. ఆయన ఎందుకు నీవు నమ్మిక ఉంచు, నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు విజయమునిస్తాడు. దేవుని బిడ్డలారా, శ్రమ కలుగుతుంది. శ్రమ అనుభవించకుండా నరుడు ఎవరు కూడా లేరు. కానీ దాన్ని తప్పించుకున్నటువంటి స్థితిని కూడా ఆయన మనకి కలగజేస్తూ ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనుషులు కోరుకునేటటువంటి మాట ఏంటంటే, సుఖభోగముల ఎందు వార్చగల వాడికి లేమి కలుగును. ఎప్పుడు నాకు సుఖమే ఉండాలి అనేటటువంటి ఆ యొక్క కోరిక కలిగినటువంటి వాళ్ళకి లేమి కలుగుతూ ఉంది. కలిగిన దాన్ని బట్టి తృప్తి పొందినటువంటి వాడికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. కానీ కొంతమంది అయితే దేవుని బిడ్డలారా, వారికి వచ్చేటటువంటి విధానముని చిన్న చూపు చూసి నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, సుఖభోగములు అనుభవించాలి అనుకుంటారు. వారికి ఏది కూడా దక్కదు, ఏది కూడా దొరకదు. కలిగిన దాన్ని అంటే వచ్చే రాబడిని బట్టి ఎవరైతే తృప్తి పొందుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ రీతిగా నీకు జరగాలి అంటే, ఆ రీతిగా నీకు ఆశీర్వాదము రావాలి అంటే, సామెతలు 3వ అధ్యాయము 1వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశమును మరవకుండా ఆయన చెప్పేటటువంటి ఆజ్ఞలని హృదయపూర్వకంగా ఎవరైతే గైకొంటారో, ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో వారికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటటువంటి తృప్తి, దేవుడిచ్చే ఆనందము, సంతోషము, సమాధానము ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 3వ అధ్యాయము 2వ వచనములో, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఏంటంటే నెమ్మది లేని స్థితి నీకు ఉండదు, సుఖము లేదు అనేటటువంటి పరిస్థితి నీకు ఉండదు, విశ్రాంతి లేదు, నాకు శ్రమే సంభవించి ఉన్నది అనేటటువంటి పరిస్థితి నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఉండదు. అలాంటి స్థితి ఎందుకు ఉండదు అంటే, దేవుని యొక్క ఉపదేశమును నువ్వు మరవకుండా ఉంటూ ఉన్నావు. ఆయన ఆజ్ఞలని హృదయపూర్వకంగా నువ్వు గైకుంటున్నావు, లోబడుతూ ఉన్నావు, వింటూ ఉన్నావు, విధేయత చూపుతున్నావు కనుకనే దేవుని బిడ్డలారా, దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కూడా నీకు ఆయన కలగజేస్తూ ఉన్నాడు. దేనికి భయపడకు. ఏది నీ జీవితంలో జరగాలో, ఏది నీకు సంభవించాలో నీ దేవుడికి తెలుసు.
ఏ సమయంలో ఏది నీకు కావాలో ఆయనకు తెలుసు. ఆయన చిత్తము లేదు ఏది కూడా నీ జీవితంలో జరగదు దేవుని బిడ్డలారా. కానీ నీ భయము చేత నువ్వు కొన్ని తీసుకొచ్చుకుంటున్నావు. ఆ భయాన్ని నువ్వు దూరం పెట్టి దేవుని ఆశ్రయించిన కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే నీ జీవితము ధన్యకరంగా ఉంటూ ఉంది. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడు ఈరోజు ఆయన మాటని నీకు తెలియజేసి ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగుతుందంట. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు నీకు జీవ మార్గము తెలియజేసి ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు గనక ఆయన సన్నిధిలో నువ్వు గడపడానికి నువ్వు దేవుని బిడ్డలారా నువ్వు ఆశ కలిగి ఉండు, ఆతురత కలిగి ఉండు, ఆసక్తి కలిగి ఉండు. ఆయన సన్నిధానంలో నువ్వు ఏది అడుగుతావో అది నీకు దేవుడు అనుగ్రహింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన కుడి చేతి కిందికి నువ్వు వెళ్ళినట్లయితే నిత్యము సుఖములే ఉంటాయి. శ్రమ అయినను నెమ్మది లేకుండా ఉండేటటువంటి స్థితి, సుఖమైనను విశ్రాంతి లేని స్థితి అనేది నీకు ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట అదే. ఆయన మాటల్ని విని ఆయన మాటలకు లోబడి నీ యొక్క ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని బిడ్డలారా ఆయనకి నీవు లోబడినట్లయితే, సరెండర్ అయినట్లయితే ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆ నిత్య సుఖములు ఆయన చేతులెత్తి నిన్ను నీ కుటుంబానికి ఇచ్చి నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.